ఏపీ స్టేట్ హై స్కూల్ హెడ్మాస్టర్స్కు నా నమస్కారాలు. నా పేరు గొర్లె రమేష్. నేను ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ విద్యా సంవత్సరానికి గాను 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు చదువుతున్న స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ను తయారు చేసి ఉన్నతాధికారులచే అప్రూవల్ చేయించుకోవాలి. ఈ ప్రమోషన్ లిస్ట్ తయారీ కోసం మాన్యువల్గా కాకుండా కంప్యూటర్లో తయారు చేయడానికి నేను ఎక్సెల్ ఫార్మేట్లో ఒక ఫైల్ తయారు చేశాను. ఇప్పుడు ఆ ఫైల్ను ఉపయోగించి స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రమోషన్ లిస్ట్ ఎక్సెల్ ఫార్మేట్ ఫైల్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ను క్లిక్ చేసి ఆ ఫైల్ను మీ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన ఈ ఫైల్ను మీరు మీ సిస్టమ్ డ్రైవ్లో ఎక్కడైనా కాపీ చేసి పెట్టుకోండి. డెస్క్టాప్ పై మాత్రం కాపీ చేయకండి. ఇక్కడ చూడండి, ఈ సిస్టంలో ఏదో ఒక డ్రైవ్లో నేను సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. మీ స్కూల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అలా 2 మీడియంలు ఉంటే ఇదే ఫైల్ను మరొకటి కాపీ చేసుకొని వాటికి రీనేమ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసి ఇక్కడే పేస్ట్ చేశాను. దీనికేమో తెలుగు మీడియం అని రీనేమ్ చేసి స్టార్టింగ్లో తెలుగు మీడియం, అలాగే ఈ ఫైల్కి ఇంగ్లీష్ మీడియం అని చెప్పి రీనేమ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫైల్ నేను ఎలా మనం ఉపయోగించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ మనం ప్రమోషన్ లిస్ట్ సాఫ్ట్వేర్ అనే ఫైల్ని మనం కాపీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఈ ఎక్సెల్ ఫైల్లో కిందని కొన్ని షీట్స్ ఉన్నాయి. ఆ షీట్స్ ఒకసారి చూడండి. ఇది డేటా షీట్, 6th క్లాస్ మార్క్స్, 7th క్లాస్ మార్క్స్, 8th క్లాస్ మార్క్స్, 9th క్లాస్ మార్క్స్, 6th ప్రమోషన్ లిస్ట్, 7th ప్రమోషన్ లిస్ట్, 8th ప్రమోషన్ లిస్ట్, 9th ప్రమోషన్ లిస్ట్, అబ్స్ట్రాక్ట్. ఇలా ఈ ఎక్సెల్ ఫైల్లో 10 షీట్లు ఉన్నాయి. ఈ 10 షీట్లలో మనం చేయాల్సిందల్లా మొదటి 5 షీట్లలోని ఇన్ఫర్మేషన్ని మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ప్రమోషన్ లిస్టులు తయారవుతాయి. ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క షీట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా షీట్ తీసుకోండి. ఈ డేటా షీట్లో గుర్తుపెట్టుకోండి, మనం ఫిల్ చేసేటువంటి డేటా అంతా కూడా ఈ కలర్లో ఉండేటువంటి సెల్స్లో మాత్రమే ఫిల్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నుంచి చూసినట్లయితే స్కూల్ నేమ్, మీ స్కూల్ నేమ్ టైప్ చేస్తారు. అలాగే విలేజ్ నేమ్, మండల్, డిస్ట్రిక్ట్. ఇటువైపు వస్తే యూడైస్ కోడ్, స్కూల్ కాంప్లెక్స్, నేమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్, ఫోన్ నెంబర్, హెడ్ మాస్టర్ యొక్క కాంటాక్ట్ నెంబర్, అకాడమిక్ ఇయర్ 2019-20. ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, మనకి ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని వర్కింగ్ డేస్ అయ్యాయో అవి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక డేటా అనేది క్లాస్ వైజు ఇదే షీట్లో అన్ని క్లాసులు కూడా, అంటే 6th నుంచి 9th వరకు ఇదే షీట్లో ఉంటాయి. అంటే 6th క్లాస్, అలా స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్తే 7th క్లాస్, ఇంకా కిందకి వెళ్తే 8th క్లాస్, ఇంకా కిందకి వెళ్తే 9th క్లాస్. సో ఇలాగ మీ క్లాస్ వైజ్ ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరేం చేయాలని అంటే ఈ డేటాలో ఫస్ట్ సీరియల్ నెంబర్, తర్వాత అడ్మిషన్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఆధార్ నేమ్, జెండర్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద స్కూల్, నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్. సో ఇవి ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6th క్లాస్లో ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని నేను ఎలా ఫిల్ చేస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఫిల్ చేస్తున్నప్పుడు కలర్ సెల్లో మాత్రం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఆ కలర్ అనేది పోయి వైట్గా మారిపోద్ది. 1 2 3 4 ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ నెంబర్, స్టూడెంట్ నేము జి రమేష్, ఆధార్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆధార్ నెంబర్ ఫిల్ చేసేటప్పుడు మనం 13 డిజిట్స్ కానీ 11 డిజిట్స్ కానీ ఇలా ఫిల్ చేస్తే ఇది ఇక్కడ తీసుకోదన్నమాట. ఇక్కడ నేను 13 డిజిట్స్ ఫిల్ చేశాను. ఎంటర్ చేస్తే రీట్రై అంటుంది. సో మనకి ఆధార్ నెంబర్ని తప్పుగా చేసేటువంటి అవకాశం చాలా తక్కువ. సో మనకి 12 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇప్పుడు నెక్స్ట్ సెల్కి వెళ్ళినట్లయితే జెండర్ ఫిల్ చేసినప్పుడు మీకు డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుంది. ఇక్కడే బాయ్ ఆర్ గర్ల్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ క్యాస్ట్లో కూడా డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది. బీసీఆ, ఓసీఆ, ఎస్సీఆ, ఎస్టీ అనేది మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ని మీరు టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25 మే 2005. అలాగే డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద స్కూల్ అని తీసుకున్నట్లయితే 23 జూన్ 2010 అనుకుందాం. ఇక నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ 205 డేస్కి ఇక్కడ ఎన్ని డేస్ ప్రెజెంట్ అయ్యాడు 156 అని తీసుకున్నట్లయితే అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఇలా ఫిల్ చేయాలి. చూడండి, ఇక్కడ ఫిల్ చేసే సెల్స్ అన్నీ కూడా వైట్గా మారిపోయాయి. సో మీరు ఇలా ఫిల్ చేసేటప్పుడు ఇంకొక పేరు ఏదైతే తీసుకున్నా, అడ్మిషన్ నెంబర్, ఇంకొక పేరు తీసుకున్నట్లయితే అలాగే ఆధార్ నెంబర్, నెక్స్ట్ జెండర్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా ఫిల్ చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 145 అని అన్నాం అనుకోండి. ఇలా ఫిల్ చేసి విడిచిపెట్టాం అనుకోండి. ఇంకా నెక్స్ట్ ఇలా ఇక్కడికి వెళ్ళి మరొకటి ఏదైనా ఆధార్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్ ఈ అమ్మాయికి లేదనుకోండి. జెండర్ వచ్చేసరికల్లా గర్ల్, రిజర్వేషన్ ఏదో ఒక ఎస్సీ. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అడ్మిషన్ నాకు లేదు, ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ నాకు తెలియలేదు అనుకుందాం. నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ 145 ఇలా ఫిల్ చేసి పెట్టారనుకోండి. ఇక్కడ చూడండి, మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఫిల్ చేయలేదో అవి ఇంకా కలర్లోనే చూపిస్తుంది ఆ సెల్స్. కాబట్టి మనం ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలని మనకి చెప్తున్నట్టు అనమాట. సో ఇది అయిన తర్వాత ఇలా మీరు క్లాస్ వైజ్ 6th క్లాస్ ఎంతమంది ఉంటే అంతమంది వరకు ఫిల్ చేయండి డేటాని. ఆ నెక్స్ట్ 7th క్లాస్ డేటాని ఫిల్ చేయండి. నెక్స్ట్ 8th క్లాస్ డేటాని ఫిల్ చేయండి. ఇక్కడేను అలా స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్తే 9th క్లాస్ ఆ డేటా కూడా ఫిల్ చేయండి. సో ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మనం మార్క్స్లోకి ఎంటర్ అవ్వాలి. మార్క్స్లో ఎంటర్ అయితే 6th క్లాస్ మార్క్స్ తీసుకుంటే చూడండి, మనకి డేటాలో 6th క్లాస్ షీట్లో ముగ్గురు పేర్లు వివరాలన్నీ మనం ఇచ్చాం. ఆ వివరాలతో మార్క్స్లోకి వచ్చేసరికల్లా ఆ అడ్మిషన్ నెంబరు, స్టూడెంట్ నేమ్స్ ముగ్గురు కూడా ఇక్కడ ఆల్రెడీ అలర్ట్ అయిపోయి వచ్చేసాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ స్టూడెంట్ యొక్క మార్కులు మాత్రమే మనం ఎంటర్ చేస్తే చాలు. ఇక్కడ మార్క్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇలా 6 సబ్జెక్ట్స్ కూడా వరుసలో ఉన్నాయి. అందులో మనం ఫిల్ చేయాల్సినవి 4 ఫార్మేటివ్స్, ఒక సమ్మేటివ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి. సో తెలుగుకి నేను తీసుకున్నట్లయితే 45, 46, 35, 48, 80కి వచ్చేసరికి 68 ఇలా ఫిల్ చేసుకుంటూ మనం మార్క్స్ అన్ని ఫిల్ చేసింది. చూడండి, మార్క్స్ ఫిల్ చేస్తున్నప్పుడల్లా ఆ సెల్స్ అనేవి వైట్ కలర్లో కన్వర్ట్ అవుతున్నాయి. నేను ఇక్కడ చూడండి 78 అని టైప్ చేశాను. అంటే బై మిస్టేక్ మనం మోర్ దెన్ 50 కానీ టైప్ చేస్తే నెక్స్ట్ మనం సెల్కి వెళ్ళేసరికల్లా ఏమంటుందని అంటే రీట్రై ఎంటర్ కరెక్ట్ మార్క్స్ అని అడుగుతుంది. సో మనం మళ్ళీ మార్క్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అలా అంటే బై మిస్టేక్ కూడా చేసేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను అన్ని మార్క్స్ కూడా ఏవో కొన్ని మార్క్స్ని ఫిల్ చేస్తాను. చూడండి జాగ్రత్తగా. సో ఇవి అయిపోయిన తర్వాత కో కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించి హెల్త్ ఎడ్యుకేషను, ఆర్ట్ ఎడ్యుకేషను, వర్క్ ఎక్స్పీరియన్స్, అలాగే మోరల్ ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి 100 మార్క్స్ కోసం మన రిజిస్టర్లో, మన మార్క్స్ రిజిస్టర్లో స్టూడెంట్స్ తాలూకా మార్కులన్నీ కూడా మనం అలాట్ చేసుకున్నాం. వాటిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆ 4 మార్క్స్ ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇలాగా మనకి డేటాలో ఎంతమంది స్టూడెంట్స్ అయితే వివరాలు ఇచ్చామో అంతమందికి మార్క్స్లో పేర్లు అనేవి రావడం జరుగుతాయి. ఆ వాళ్ళ తాలూకా మార్క్స్ అన్నీ కూడా ఇలా ఫిల్ చేస్తూ పోతే కలర్ సెల్స్ అన్నీ కూడా వైట్గా కన్వర్ట్ అవుతాయి. సో అంటే మనకి ఎంత డేటా ఫిల్ చేసామనేది తెలుస్తుంటుంది. ఇంతే, ఇంకా ఇలా మార్క్స్ అన్నీ కూడా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమందికి ఫిల్ చేసేయాలి. ఇప్పుడు 7th క్లాస్ మార్క్స్ రండి.
సెవెంత్ క్లాస్లో మనము అక్కడ డేటాలో సెవెంత్ క్లాస్కి ఏమైనా ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్లో ఒక స్టూడెంట్ మార్క్స్ అనేది, ఒక స్టూడెంట్ ఒక డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు సెవెంత్ క్లాస్ మార్క్స్లోకి వెళ్ళినట్లయితే ఆ స్టూడెంట్ పేరు ఇవ్వచ్చింది. సో ఇందులో మనం ఆ స్టూడెంట్ సంబంధించిన మార్క్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాం. ఇలా ప్రతి క్లాసు కూడా మనం మార్క్స్ మాత్రం పోస్ట్ చేసుకుని వెళ్ళిపోతే చాలు, ఇంకంతే మన ప్రమోషన్ లిస్ట్ మనకి తయారైపోయినట్టే. ఎలాగనంటే ఇప్పుడు డేటాలో 6th క్లాస్లో ఒక 3 పేర్లు ఫిల్ చేసాం కాబట్టి 6th ప్రమోషన్ లిస్ట్ ఒకసారి చూద్దాం. 6th ప్రమోషన్ లిస్ట్కి వచ్చేసరికల్లా ఇలా మనకి జనరేట్ అవుతుంది. అడ్మిషన్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఆధార్ నెంబర్, బాయ్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అడ్మిషన్, తెలుగులో మార్క్స్ మొత్తం క్లాస్ మార్క్స్ అన్నీ కూడా యావరేజ్ చేసుకొని 17కి వచ్చింది. అలాగే 80 SA1 మార్క్స్ ఏమో 80 మార్క్స్కి 68 వచ్చింది. 68 అని మనం టైప్ చేసాం. సో ఆ రెండు కలిపితే 85, దానికి ఏమో గ్రేడింగ్ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతే అది A2లోకి వచ్చిందన్నమాట. అలా సబ్జెక్ట్ వైజ్ మొత్తం గ్రేడింగ్తో సహా ఇక్కడ మనకు వచ్చింది. అలాగే ఇక్కడ టోటల్ మార్క్స్ ఏంటంటే 6 సబ్జెక్ట్స్ కాబట్టి 600కి 469, గ్రేడ్ పాయింట్స్ ఏమో 78. ఇక్కడ కూడా గ్రేడ్, టోటల్ గ్రేడ్ ఏమో B1 అని చెప్పి వస్తుంది. అలాగే కోకరిక్యులర్ యాక్టివిటీస్ తీసుకున్నా కూడా వీటి మార్క్స్ పోస్ట్ అవుతూ వాటి తలక టోటల్, వాటి గ్రేడ్ కూడా మనకి అలాట్ చేయబడ్డాయి. ఇక నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ 156 అని మనం ఆ స్టూడెంట్కి ఇచ్చాం కాబట్టి అటెండెన్స్ పర్సంటేజ్ కూడా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోయి 76% అనేది వచ్చింది. సో అది క్యాండిడేట్ ఏమో ప్రమోటెడ్గా రిమార్క్స్లో మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 డీటెయిల్స్ మనం ఫిల్ చేసాము. 3లో 2 బాయ్స్, 1 గర్ల్. సో యాబ్స్ట్రాక్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే బాయ్స్లో 2, గర్ల్స్ 1, టోటల్ 3 అనమాట. అలాగే మనకి ఇది జస్ట్ రోల్ తలక యాబ్స్ట్రాక్ట్ ఇది. ఇక మొత్తం ప్రమోషన్ లిస్ట్లో అందరి వివరాలు క్యాస్ట్ వైజు అలాగే జెండర్ వైజ్ మనకి యాబ్స్ట్రాక్ట్ కూడా ఇక్కడ తయారైపోతుంది. 2 బాయ్స్ అనుకున్నాం కదా, 2 బాయ్స్ 1 గర్ల్. ఆ 2 బాయ్స్ ఎవరంటే ఒకరు BC, ఒకరు OC. అలాగే గర్ల్స్లో 1 గర్ల్ ఎవరంటే SCలో గర్ల్, మనం టైప్ చేసే వివరాల ప్రకారంగా. సో అవి నెంబర్ ఆఫ్ రోల్ అక్కడ టోటల్ 3. నెంబర్ ఆఫ్ పీపుల్ టేకెన్ TC అని అంటే మనకి ఇంకా లాస్ట్లో ఎగ్జామ్స్ అటెండ్ అయ్యేటప్పటికి స్టూడెంట్స్ వివరాలు రాస్తాం కాబట్టి ఇక్కడ నేనేమి ఇవ్వదలుచుకోలేదు. అవసరమైనప్పుడు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎపియర్డ్ ఎంత అంటే రిమైనింగ్ వాళ్ళంతా ఎపియర్ అవుతారు. ప్రమోటెడ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రమోటెడ్ అయ్యారు ఇక్కడ. సో ఇక్కడ డిటైన్డ్ అనేది ఏమీ లేదని చూపిస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెక్యూర్డ్ గ్రేడ్స్ కూడా, గ్రేడ్ వైజ్ కూడా మనకి మార్క్స్ అంటే తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే A1 నుంచి D2 వరకు ఎంతమంది ఏ గ్రేడ్లో ఉన్నారని చూపిస్తుంది. తెలుగులో మనం టైప్ చేసిన ముగ్గురులో ఒకరు A2లో ఉన్నారని, అలాగే హిందీలో A2లో ఉన్నట్టు ఇలా చూపిస్తుంది. సో D2లో ఎంతమంది ఉన్నారంటే రిమైనింగ్ అనమాట. ఇక్కడ టోటల్ ఇలా చూపిస్తుంది. అయితే ఇది అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనకి 7th క్లాస్ ప్రమోషన్ లిస్ట్లో కూడా ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ పైన ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా వస్తూ ప్రమోషన్ లిస్ట్ అనేది తయారవుతుంది. అలాగే 8th క్లాస్కి 9th క్లాస్కి ప్రమోషన్ లిస్ట్ తయారవుతుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ యాబ్స్ట్రాక్ట్ కూడా చూడండి ఒకసారి. మొత్తంగా అంటే అన్ని క్లాసెస్ కలిపి అనమాట. ఇక్కడ 6th క్లాస్లో మనం 3 వివరాలు ఎంటర్ చేసాం కాబట్టి 2 బాయ్స్ 1 గర్ల్ అని చెప్పి ఇక్కడికి వచ్చింది. 7thలో 1 ఎంటర్ చేసాము, 1 బాయ్ అని వచ్చింది. సో అలాగే అన్ని క్లాసులు ఎంటర్ చేసినప్పుడు అన్నీ వస్తూ ఇక్కడ టోటల్ అనేది ఇక్కడ మనం మొత్తం 4 కాబట్టి 4 ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ సంబంధించి ఇక్కడ మనకి యాబ్స్ట్రాక్ట్ అనేది, స్కూల్ యాబ్స్ట్రాక్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఈ ప్రమోషన్ లిస్టులు తయారైపోయిన తర్వాత మనం ప్రింట్ అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను దీన్ని లీగల్ పేజ్లో సేవ్ చేసి ఉంచాను. సో ప్రింట్ ప్రివ్యూ చూసినట్లయితే ఇలా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది లీగల్ పేజ్ అనమాట. ఇది పేజ్ సెటప్లోకి వెళ్తే ఇది లీగల్. సో లీగల్ పేజ్లోనే అంటే A4 షీట్ అయితే చాలా చిన్న లెటర్స్ అవుతాయని చెప్పి లీగల్లో సేవ్ చేయడం. సో మీరు ప్రింట్ తీసుకునేటప్పుడు లీగల్ పేపర్ని యూజ్ చేయండి. ప్రింట్ అనేటప్పటికల్లా మనకి ఎన్ని పేజీలు ఉన్నాయి అన్నీ ఇక్కడ జనరేట్ అవుతూ ఇలా వస్తాయి. అయితే ఇప్పుడు మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు నేను వీడియో చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం అదే. మన క్లాస్లో నేను ఇక్కడ ప్రమోషన్ లిస్టు తయారు చేయడానికని షీట్లో 72 కాలమ్స్ అనేది ఇచ్చాను ఒక్కొక్క క్లాస్కి కూడా. 6th క్లాస్కి ఒక 7, ఇది 6th క్లాస్. సో 6th క్లాస్లో 72 కాలమ్స్ ఇచ్చాను. అంటే 72 మంది వరకు వేయడానికి సరిపడేటట్టు. అలాగే 7th క్లాస్ కూడా 72 మందికి, 8th క్లాస్ 72 మందికి, 9th క్లాస్ ఎక్కువ మంది ఉంటారని 172 మంది వరకు ఇచ్చి ఉంచాను. అయితే మీకు క్లాస్లో అంతమంది ఉండరు, ఒక 30 మంది ఉన్నారనుకోండి.
ఆ 30 మంది వివరాలు ఇక్కడ ఎంటర్ చేస్తారు డేటాలో. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్లో 30 మంది ఉంటే 30 మంది వరకు మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీరు మార్క్స్ కూడా ఆ 30 మందికే, ఆ 30 మంది పేర్లే వస్తాయి కాబట్టి ఆ 30 మందికి ఈ మార్క్స్ అని ఈ ఎల్లో కలర్ సెల్స్లో మార్క్స్ ఎంటర్ చేసేస్తారు. చేసిన తర్వాత 6th ప్రమోషన్ లిస్ట్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవడానికి ముందు 30 తర్వాత ఉండేటువంటి ఈ రోస్ అన్ని కూడా మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. డిలీట్ చేస్తే మనకి ఓన్లీ మనకు అవసరమైనటువంటి స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ మాత్రమే ప్రింట్అవుట్ బయటకు వస్తుంది. అది డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ నేను ఈ షీట్స్ అన్నీ కూడా నేను లాక్ చేసి పెట్టాను. అంటే డేటా షీట్లో మీకు ఈ కలర్ సెల్లో మాత్రమే మీరు టైప్ చేయడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ నేమ్ మీరు టైప్ చేయాలనుకుంటే ఇక్కడ ఏమైనా టైప్ చేద్దామన్నా సరే మీకు ఏముంటుందంటే ఒక మెసేజ్ అనమాట, ఆ సెల్ అనేది ప్రొటెక్టెడ్ అయ్యి ఉంది అని చెప్పి. సో అలా ఇందులో కూడా నేమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ అనే టైటిల్ని, ఆ టైటిల్ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే అది ఇంకా ఒప్పుకోదన్నమాట. సో అలా లాక్ చేసి పెట్టాను. మీరు మనం కలర్ సెల్స్లో మాత్రమే ఫిల్ చేసేటట్టు ఓపెన్ చేసి ఉంచాను మిగతావన్నీ కూడా. అలా ప్రతి షీటు కూడా నేను లాక్ చేసి పెట్టాను. ఇప్పుడు ప్రమోషన్ లిస్ట్ కూడా నేను మొత్తంగా షీట్ మొత్తం లాక్ చేసి పెట్టాను. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొన్ని రోస్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 తర్వాత ఉండే రోస్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే ఈ షీట్స్ని అన్లాక్ చేయడానికి కోసం నా ఫోన్ నెంబర్ని నేను లాక్గా ఇచ్చాను. నా ఫోన్ నెంబర్ ఇక్కడ చూడండి 9440458427. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 6th క్లాస్ ప్రమోషన్ లిస్ట్లో 30 మంది వివరాలు ఎంటర్ అయిపోయి ఇంకా 31వ రో నుంచి నాకు అవసరం లేదనమాట. సో అందుకని నేను ఇక్కడ ఏం చేయాలంటే రివ్యూ అని చూడండి, ఈ రివ్యూలోకి వెళ్ళండి. రివ్యూలోకి వెళ్తే అన్ప్రొటెక్టెడ్ షీట్ అని ఉంటుంది, అన్ప్రొటెక్ట్ షీట్, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు పాస్వర్డ్ అడుగుతుంది, అది నా ఫోన్ నెంబర్ అనమాట. అక్కడ 9440458427 అది ఎంటర్ చేయండి. ఇంక షీట్ అనేది లాక్ అనేది బయటకు వచ్చింది. సో ఇప్పుడు మీకు 30 పేర్లు ఎంటర్ అయ్యి అనుకుంటున్నాం కాబట్టి ఆ 30 పేర్లని మనం ఉంచేసుకొని మిగతావన్నీ కూడా అంటే 31 నుంచి 72 వరకు ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేసేయండి. డిలీట్ చేస్తే అది ఎలా డిలీట్ చేస్తుంటే ఇవన్నీ ఇలా రోస్లో ఈ నెంబర్ సీరియల్ నెంబర్ వైపు అంటే ఆ షీట్లో ఉండేటువంటి సీరియల్ నెంబర్ని 42 సీరియల్ నెంబర్ నుంచి సెలెక్ట్ చేసుకొని రో మొత్తం సెలెక్ట్ చేసుకొని అక్కడికి వచ్చి ఈ హోమ్ పేజీలో హోమ్ అనేటువంటి ట్యాబ్లో ఇక్కడ చూడండి ఇన్సర్ట్ డిలీట్ ఫార్మేట్ ఉంది, అందులో డిలీట్ అనేది కొట్టేయండి. సో డిలీట్ సెల్స్ అంటే డిలీట్ రోస్ మొత్తం ఎగిరిపోతాయి. ఎంత వచ్చింది ఇక్కడ 30తో ఆగిపోయింది. సో 30తో ఆగిపోయింది. మనం 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మన యాబ్స్ట్రాక్ట్ కూడా చూడండి 30కే వస్తుంది అనమాట. ఇక్కడ A2 ఒకరు వచ్చారు, నెక్స్ట్ మిగతావన్నీ కూడా D2 అంటే మనం మిగతా వివరాలు ఎంటర్ చేయలేదు కాబట్టి D2లో చూపిస్తుంది ఇలా 30. సో ఈ విధంగా మనకి ప్రమోషన్ లిస్ట్. ఇప్పుడు మీరు దీన్ని ప్రింట్ ప్రివ్యూ చెక్ చేసుకున్నట్లయితే మనకు అవసరమైన స్టూడెంట్స్తో ప్రమోషన్ లిస్ట్ క్లోజ్ అవుతుంది అనమాట ఇలా. సో క్లోజ్ అయ్యి మనకి ఆ విధంగా వస్తుంది. ఇంకా ఈ సంవత్సరం కోవిడ్ వలన మనకి సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను అన్ని కాలమ్స్ కూడా ప్రమోటెడ్ అనే రాసిచ్చాను. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అంటే టీసీ తీసుకుని వెళ్ళిపోయినా లేకపోతే హెల్త్ పర్పస్లో కానీ వాటి డిటైన్ చేయాల్సిన అవసరం మనకు వస్తే మీరు ఆ సెల్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి డిటైన్డ్ అని టైప్ చేసుకోవచ్చు. యాబ్స్ట్రాక్ట్లో దాన్ని మాత్రం స్పెషల్గా ఎంటర్ చేసుకోండి. సో మన దగ్గర లాస్ట్కి ఇయర్ ఎండింగ్ కల్లా ఉండే పిల్లలందరూ కూడా నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవుతారనే ఉద్దేశంతో నేను రిమార్క్స్లో అందరికీ కూడా ప్రమోట్ అని టైప్ చేసి ఉంచాను. అనుకుంటే ఈ ప్రమోషన్ లిస్ట్ షీట్ని ఎడిట్ చేయాలనుకుంటే దానికి మీరు లాక్ని ఓపెన్ చేసి మీరు అవసరమైన డిలీట్ చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే ఒక్క ప్రింట్ ప్రివ్యూ ఇచ్చేటప్పుడు మాత్రమే లాక్ ఓపెన్ చేసి ప్రింట్ ఇచ్చుకోండి. ఎందుకంటే లాక్ మనం ఓపెన్ చేసామంటే మనకి ఇందులో ఉండేటువంటి ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేవి మనకు అనుకోకుండా ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇందులో చూడండి ఇక్కడ ఈ క్యాండిడేట్కి 80 మార్క్స్కి 68 అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే 6th మార్క్ షీట్లో మనం ఎంటర్ చేసిన మార్క్స్ ఇక్కడ ఎంటర్ అయ్యి మనం పొరపాటున ఇక్కడ ఏదైనా ఒక వేరే నెంబర్ టైప్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు ఆ నెంబర్ చేంజ్ అయిపోద్ది అనమాట. సో మనకేమవుతుందంటే టోటల్గా అంతా మారుతుంది. సో అందుకోసం అని చెప్పి వీలైనంత వరకు లాక్ని ఓపెన్ చేయకుండా ప్రింట్ ప్రివ్యూ ఇచ్చే టైంలో మాత్రమే లాక్ని ఓపెన్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ప్రమోషన్ లిస్ట్ని తయారు చేసుకొని చక్కగా కంప్యూటర్లో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అంటే తప్పులు లేకుండా గ్రేడింగ్స్ క్యాలిక్యులేషన్స్లో ఇక్కడ ఎటువంటి మిస్టేక్స్ రాకుండా తయారు చేసుకోవచ్చు.